జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ సంబంధిత సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఈ నెల 16 నుంచి 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. మేము సైతం ఆధ్వర్యంలో ఒంగోలులోని సుజాత నగర్ 10వ లైన్లో నివసిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి నిత్యావసర సరుకులు ఇచ్చిన ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి. చీమకుర్తి లిటిల్ స్టార్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంను చీమకుర్తి లిటిల్ స్టార్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు 100 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీగా విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ ర్యాలీని చీమకుర్తి సిఐ ఎం సుబ్బారావు ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో దేశభక్తి అనేది అలవాటు చేసుకుని రాబోయే తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మారెళ్ల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఎండి రజియా సుల్తానా, పాఠశాల ఇన్ఛార్జ్ కె సత్యనారాయణ, చిరంజీవి, శ్రీను, మమత, శైలజ తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడంతా ఫ్రీగా మాట్లాడుతున్నాము, ఫ్రీగా చదువుకుంటున్నాము, ఫ్రీగా తిరుగుతున్నాము. మనకి ఇన్ని రకాల హక్కులు ఇది గతంలో లేవు. మనము గతంలో ఎప్పుడో ఇండిపెండెన్స్ డే మనకు వచ్చింది ఇయర్ 1947 కల్నల్ పరిపాలన కానీ, అంటే బ్రిటిష్ మనము కష్టపడిన ఏం చేసినా సరే వాళ్ళ కింద బానిసప్పుడు బతికే వాళ్ళము. వాళ్ళు చెప్పిందే వినాలి. 2 నిమిషాలు మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మహాత్ముల త్యాగాలు వర్ధిల్లాలి. నాకు హిందీ ప్రజలకు రాలేదా? మనం ఇక్కడంతా ఫ్రీగా మాట్లాడుతున్నాము, ఫ్రీగా చదువుకుంటున్నాము, ఫ్రీగా తిరుగుతున్నాము. మనకి ఇన్ని రకాల హక్కులు ఇది గతంలో లేవు. మనము గతంలో ఎప్పుడో ఇండిపెండెన్స్ డే మనకు వచ్చింది ఇయర్ 1947 ఓయ్ లైన్ నిలబడు.
సుజాతానగర్ 10వ లైన్లో నివసిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి మేము సైతం ఆధ్వర్యంలో ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లెడి వీరరాఘవరెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాగేశ్వరరావు అనే వ్యక్తి 4 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడని, అతని భార్య 4 ఇళ్లలో పాచి పని చేస్తూ భర్తను చూసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ మందులకే సరిపోతుందన్నారు. తినడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతున్నామని మా దృష్టికి రాగా మేము వెంటనే కొంతమంది దాతలను సంప్రదించగా బండారు వెంకటరమణ ద్వారా రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్ అధినేత మల్లెడి వీరరాఘవరెడ్డి స్పందించి నిత్యావసర సరుకులు మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్జీ గ్రూప్ సభ్యులు జయరాం, కిషోర్, లెక్చరర్ రఘునాథ్, భూపతి రమేష్, యాదల సుధీర్, బైక్ మెకానిక్ శివ తదితరులు పాల్గొన్నారు. మందులు వాడుతున్నారు మరి మీరేం చేస్తారు? అట్లా ఇంట్లో ఎవరుంటారా? ఇద్దరేనా ఉండేది ఇంట్లో? ఏనేం పని చేయలేదు మీరు ఇంకా ఇళ్ళలో పని చేసుకుని మాకు తెచ్చి నేను చూసుకుంటా ఉంటాను. పింఛన్ వస్తుందిగా? ఎంత వస్తున్నారు? 4 పింఛన్ వస్తుంది. అవును, ఇది పెట్టుకోలేదా పక్షవాతం? మరి మీరు ఏదైనా సచివాలయంలో వాటిలో ఏమైనా సంప్రదించండి. సదరన్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏదైనా అవకాశం ఉంటే సార్ అడగండి. ఒకసారి అడిగి దాన్ని బట్టి ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది? ముగ్గురు పెళ్ళి అయిపోయింది కదా. మనకు వచ్చేసరికి మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇట్లా చెప్పున్నారు కదా, వేరే ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చెప్పున్నారు. ద్వారా వేరే రాజమండ్రి వాస్తవ్యులు రాజమండ్రి చెందినటువంటి వ్యక్తికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మా ఫ్రెండ్ బండారు వెంకటరమణ గారిని, ఆయన ద్వారా మల్లెడి వెంకటరాఘవరెడ్డి గారిని చెప్పి వీరరాఘవరెడ్డి గారి ద్వారా మనకి ఈ సరుకులన్నీ ఇక్కడ కావడం జరిగింది. ఓకేనా? సరే చూసుకోండి. నెక్స్ట్ ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ చూడండి. ఓకేనా? ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వీరరాఘవరెడ్డి గారి ఆర్థిక సహకారంతో సుజాత నగర్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నారని తెలిసి ఇతరుల తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇదే నాగేశ్వరరావు అనే వ్యక్తి గతంలో పెయింట్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నవాడు. అలాగే పక్షవాతం వచ్చిన తర్వాత వాళ్ళ భార్య 4 ఇళ్లలో పాచి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నామని, మాకు ఎటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ తప్పితే మాకు ఎటువంటి సహకారాలు లేవని చెప్పి చెప్పడంతో ముక్తినూతలపాడులో గతంలో మేము హెల్ప్ చేసిన వాళ్ళ ద్వారా ఈ విషయం తెలుసుకొని మాకు ఈ విషయాలు వీళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేము మా ఆప్తుడు బండారు వెంకటరమణ గారి వాళ్ళ యొక్క సహాయంతో రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్ సభ్యులు వాళ్ళ యొక్క అధినేత వీరరాఘవరెడ్డి గారి సహకారంతో ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగే మేము గత 10-15 రోజుల నుంచి కూడా అనేక వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, పక్షవాతం బారిన పడిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇవన్నీ కూడా దాతలు మాకు ఇంకా సహాయం అందిస్తే ఇటువంటి వారు ఒంగోలు పరిధిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని దాతలు గుర్తించి మాకు ఏదో ఒక విధంగా సహాయం అందిస్తాం.
భూ సంబంధిత సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఈ నెల 16 నుండి 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ మేరకు ప్రకాశం భవన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల వద్దకే పాలన తరహాలోనే ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. సదస్సులు ముగిశాక మరో 45 రోజుల పాటు సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో దాదాపు 90% రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయన్నారు. సదస్సుల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులను భాగస్వాములను చేస్తామన్నారు. కార్యక్రమం సార్ రెవెన్యూ సదస్సులకు సంబంధించి పరిష్కరించే విధంగా మీ సహకారం కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సదస్సులు విజయవంతం అవ్వాలి. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తూ వాళ్ళ భూమి వాళ్ళు మీ కేంద్రం ద్వారా చైతన్యవంతం చేసి సదస్సు జరిగే రోజున ప్రతి ఒక్క ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ అందించాలని మీరు అందరినీ కూడా ఇంక్లూడింగ్ మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మంత్రి స్వామి గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ప్రకాశం జిల్లా సంబంధించి ప్లాన్ చేశాము. అలాగే 2 days బిఫోర్ రావడం, భూములు ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినటువంటి సమస్యలు రావడం ఇటువంటి విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ 60% భూమి మీద సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయంతో మనకి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదట్లో వచ్చినటువంటి అర్జీలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేయడం, సమస్యలు పరిష్కరించడం, అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాలనే లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం భావిస్తాము. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు, వాటి మీద ఈ ఫోటోలు, రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి. వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు, అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు 14-19 మధ్య కాలంలో ఈ సమస్యలకి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపినప్పుడు షార్ట్ పీరియడ్ చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది. అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ చుక్కల భూములు కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంతేకాకుండా వక్ఫ్ భూములు, ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా
గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు డివిజన్లో ప్రధానంగా గయాల్ భూములు, తెంప కండ్రికలు, ఎర్ర కండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం, ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సినది కూడా నేను తెలియజేస్తున్నాను. 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం, పిఓటీ ఉన్నటువంటి షరతులతో రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం జరిగినాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో 60% పైగా రెవెన్యూ సమస్యలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్, సర్వే, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు, పోలీసు కూడా కలిసి గ్రామాల్లో సమస్యలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం, వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకొస్తున్నాం. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాలనేది కూడా ప్రధానంగా ఉన్న విషయం. ఈరోజు చుక్కల భూములకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చూపితే అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు 22A చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల సొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వీటిని విజయవంతం చేయడంలో మీడియా కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. దాని మీద విచారణ జరుగుతుంది. ఏది కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ముందు విచారణ చేస్తారు. విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే జై భీమ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వాతంత్ర క్రీడా మహోత్సవాల్లో ఒంగోలు లాయర్పేటలోని నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫుట్బాల్ క్రీడల్లో జిల్లా ప్రథమ స్థానాన్ని మరియు క్రికెట్ క్రీడల్లో తృతీయ స్థానాన్ని సాధించారు. వారిని అభినందిస్తూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ సిఓ అండ్ ఒలింపియాడ్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ సయ్యద్ నాగూర్ వలి మరియు ఏజీఎం పెద్దిరెడ్డి విద్యార్థులను అభినందించి మాట్లాడారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులను చదువుల్లో పోటీ ప్రపంచంలో ముందంజలో ఉంచడమే కాకుండా క్రీడల్లో కూడా ముందంజలో నిలిపి సరిలేరు మాకెవ్వరు అని మరోసారి నిరూపించిందని తెలియజేస్తూ విద్యార్థులను ఎంతగానో అభినందించారు. నా శ్రీగారు ముందుకు రావచ్చు చిన్న నా శ్రీగారు ముందుకు రావచ్చు చిన్న
అందించేందుకు అన్నా క్యాంటీన్ల వద్ద ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సహకారంతో ఉచిత భోజన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్ కుమార్ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు మంగళవారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాయపాటి అజయ్ కుమార్ మరియు టీడీపీ ఒంగోలు నగర లీగల్ సెల్ అధ్యక్షులు రాయపాటి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేదలకు కూలీలకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా రాయపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసివేసి జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలను ఓర్వలేక ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లతో గెలిపించి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ల వద్ద తక్కువ ధరకు మేలైన భోజనాన్ని అందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కలిపెట్టరా కలిపి సమర్ కలిపి రేట్ పోండి ముందులా ఏం కనపడలేదు అంటే డిస్ప్లే వస్తా వీడియో నెంబర్ పెట్టుకోవాలి అబ్బాయి మనం
తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వలన ఇటీవల కాలంలో యువత అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల నడవడికపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం చెడు వ్యసనాలకు బానిసలు అవ్వడం వలన విద్యార్థులు చెడుదారులు పడుతున్నారని తెలిపారు. పాఠశాలల్లో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సరైన మార్గాన్ని ఎన్నుకునే విధంగా చూడవచ్చని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసైన వారిని రీహాబిటేషన్ సెంటర్ల ద్వారా బాగుపరిచి వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు జనచైతన్య వేదిక కృషి చేస్తుందన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 15-16 సంవత్సరాల లోపున్న విద్యార్థులు, యువకులు లైంగిక దాడులకి, హత్యలకి, అత్యాచారాలకి పాల్పడుతూ ఉన్నారు. సెల్ ఫోన్ని విపరీతంగా వాడటం, సెల్ ఫోన్లో ఉన్న నీలి చిత్రాలను చూడటం, తద్వారా కామవాంక్ష పెరగటం, వీటితో పాటు తల్లిదండ్రులు వారి బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలా సమయాన్ని గడుపుతున్నారు, సెల్ ఫోన్లో ఏమేమి చూస్తున్నాడు, సెల్ ఫోన్లో లేక ట్యాబుల్లో చదువుకు సంబంధించిన విషయాలు చూస్తున్నారా లేక ఇతర విషయాలు చూస్తున్నారా అని గమనించకపోవటం, ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో వస్తున్న మార్పులని గమనించి గుర్తించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోవటం, స్నేహితులు మంచివారా కాదా, వారికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అనే తల్లిదండ్రులు పరిశీలించకపోవటం, ఇలాంటి అనేక కారణాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఈ మైనర్లుగా ఉన్నవాళ్ళు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలు చేయటం, ఆ తర్వాత ప్రపంచానికి తెలుస్తుందనే భయంతో వారిని చంపేయటం జరుగుతూ ఉంది. దీన్ని నిరోధించాలి. వీటిని నిరోధించడంలో ప్రధాన పాత్ర తల్లిదండ్రులు తీసుకోవాలి, తర్వాత ఉపాధ్యాయులు తీసుకోవాలి. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎలాంటి స్నేహితులతో కాలం గడుపుతున్నారో పరిశీలిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి హత్యలు, అత్యాచారాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అందువలన తల్లిదండ్రులందరికీ జనచైతన్య వేదికకి విజ్ఞప్తి చేస్తుంది, మీ బిడ్డల భవిష్యత్తుని కాపాడుకోండి. మీ బిడ్డల ప్రవర్తనలో ఏదైనా మార్పులు వస్తే వెంటనే తగిన చికిత్స అందించడం కానీ, తగిన ఆలోచనలు వారిలో తీసుకురావడం కానీ, వారి మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడం కానీ కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తుంది. జన విజ్ఞాన వేదిక కూడా నేనే ఫౌండర్ని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. భూ సంబంధిత సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఈ నెల 16 నుంచి 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. మేము సైతం ఆధ్వర్యంలో ఒంగోలులోని సుజాత నగర్ 10వ లైన్లో నివసిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తికి నిత్యావసర సరుకులు ఇచ్చిన ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లిడి వీరరాఘవరెడ్డి. చీమకుర్తి లిటిల్ స్టార్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.